హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాసినిస్ కిచెన్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది గోంగూర, దాంతోపాటు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎండు చేపలు. ఎండు చేపలు అంటే చిన్నవి అన్నమాట. వీటిని మెత్తాలని కూడా అంటారు. ఎండు చేపలు ఈ గోంగూర కలిపి ఇలా కాంబినేషన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఎండు చేపలు అయితే తీసుకోండి. ఈ మెత్తాలని చిన్న చిన్నవి ఉంటాయి. వీటిని తల తోక తీసేసి నీట్గా పైన ఉండే పులుసు ఉంటుంది కదా, వాటిని కూడా నీట్గా గోరుతో అనేసుకుంటే క్లీన్ అయిపోతాయి. ఫస్ట్ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవి మనకి ఎక్కడైనా మార్కెట్లో ఇవన్నీ అమ్మే దగ్గర దొరుకుతుంటాయి. కూరగాయల మార్కెట్లో కూడా వస్తుంటాయి అవైలబుల్ కొన్ని చోట్ల అయితే. వీటిని ఇలా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో మెత్తటి ఇసుక ఉంటుంది కదా అంటుకొని, ఎండు చేపలు కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాలి అలా ఒకసారి. తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు గోంగూర ఒక కట్ట తీసుకొని ఇలా ఒలుచుకొని నీట్గా కడుక్కోండి. ఇసుక లేకుండా 1-2 సార్లు ఇలా కడుక్కొని, ఈ గోంగూర పచ్చడి కోసం అయితే ఒక 7 పచ్చిమిరపకాయలు కావాలి. ఒక కట్టకి 7-8 పచ్చిమిరపకాయలు కారంగా ఉండేవైతే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతోపాటు టమోటాలు కూడా 4 తీసుకోండి. మీడియం సైజువి 4 టమోటాలు తీసుకొని వాటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి సన్నటి ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ని కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం ఉడకబెట్టుకోవాలి. అలాగే దీంట్లో ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కాకపోయినా కొంచెం వేసుకోండి, తర్వాత సరిపడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, కారం కూడా కొంచెం వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసినా కూడా కారం అయితే కావాలి, ఎందుకంటే మనం తర్వాత ఎండు చేపలకి యాడ్ చేస్తాం కాబట్టి. ఇవన్నీ కలిపి బాయిల్ చేసుకోవాలి. దీనిలో వాటర్ పోయిన అవసరం లేదు, అవే వస్తాయి ఆకుకూర కాబట్టి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా దీన్ని మొత్తాన్ని పప్పుగుత్తితో నీట్గా రుబ్బి పెట్టుకోండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. గోంగూర పచ్చడి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. కావాలంటే కొంచెం సైడ్లో తీసుకొని నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని తినొచ్చు, తినేవాళ్ళు ఎండు చేపలతో మిక్స్ చేసుకొని తినొచ్చు. నేనైతే 2 చేస్తున్నాను, అందుకని కొంచెం నేనైతే సైడ్ పెట్టేసుకుంటున్నా. ఇలా గోంగూర పచ్చడిని నీట్గా రుబ్బుకోండి పప్పు గుత్తితో. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దీనిలో 4-5 స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది ఖచ్చితంగా. మనం మళ్ళీ దాంతో యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎండు చేపలతో గోంగూరని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకోండి. దీంతోపాటు కరివేపాకు కూడా కొంచెం వేసుకొని మొత్తాన్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ అయితే నేను అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఎండు చేపల కూర కాబట్టి అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా మంచి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఎండు చేపలు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, కడుక్కొని ఇప్పుడు వీటిని నీట్గా నీళ్ళు చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవడమే ఉల్లిపాయలలో. ఇలా మొత్తం చేపలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు చేపలలో మనకి మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. చాలా హెల్తీ కూడా అని విన్నాను. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట. కాబట్టి దీన్నైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎలాగోలా తినే వాళ్ళకైతే ఎలాగో అందుతాయి, తినని వాళ్ళు కూడా 1-2 సార్లు ట్రై చేయొచ్చు. చూడండి, మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. దీంట్లో అలాగే 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ చేపలకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచండి, స్మెల్ పోయే వరకు. అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి ఇది చేపలకి కొంచెం ధనియాల పొడి వేస్తే స్మెల్ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇవి మామూలుగా ఎక్కువ స్మెల్ వస్తాయి. నీళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం స్మెల్ పోతుంది. ఇప్పుడు మనం రుబ్బుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూర మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో. అలాగే నా ఛానల్లో హాసినిస్ కిచెన్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూసి ట్రై చేసుకోవచ్చు.
ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎండు చేపలు అనేవి మనం ఇప్పుడే ఫ్రెష్గా వేసాం కాబట్టి అవి కూడా బాయిల్ అవ్వాలి కదా, అందుకోసమని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని గోంగూర ఎండు చేపలు రెండు బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇదంతా మనం మీడియం హైలో కానీ లేకపోతే స్టవ్ లోలో కానీ పెట్టి చేసుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. ఇలా చేసుకొని కొంచెంసేపు బాయిల్ చేసుకోండి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు అన్నమాట. మనకి గోంగూర ఎండు చేపలు అనేవి కర్రీ గుజ్జు గుజ్జుగా రావాలి, అంతే రెడీ అయిపోయినట్టే. ఇలా అయితే మంచిగా అన్నంతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.